పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాదు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువకులు నీలం మధును కలిసేందుకు వస్తున్నారు. కెమెరామెన్ మీకు చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున యువకులు శంకర్పల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. నీలం మధు ముదిరాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి దానికి ఆకర్షితులై మేమందరం ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు యువకులంతా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి. మా అసలు మా నియోజకవర్గమే కాదు, పటాన్చెరు నియోజకవర్గమే కాదు, మా శంకర్పల్లి, మా చెవెళ్ళ నియోజకవర్గం. కానీ అన్న చేసిన సేవా కార్యక్రమాలు మాకు నచ్చి ఆయనకు ఫ్యాన్స్ అయిపోయినాం. అందరికీ మా ఊరు నుంచి ఇంత 50 మంది దాకా వచ్చినాం. మా ఓన్ పెట్రోల్ పెట్టుకుని మా సొంతంగా ఆయన ఫ్యాన్స్ కాబట్టి ఆయన అభిమానంతో మేము ఇంత దూరం వచ్చినాం. అట్లా చాలా దూరం నుంచి వచ్చారు మీరు. నీలం మధుకి కేవలం ఈ నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆయన ఏమన్నా మీకు వచ్చినందుకు ఏమన్నా పెట్రోల్కి వాటికి ఏమన్నా డబ్బులు ఇస్తాడా? ఏముండే అన్న, మా అభిమానం అది. మా అభిమానంతో వచ్చినాం. మేము కేక్ తీసుకొచ్చినాం, మేము పెట్రోల్ తీసుకొచ్చినాం. మా అభిమానంతో ఇంతమంది వచ్చినాం. ఇంతమంది వాళ్ళందరూ పనికొట్టాం అన్న, వాళ్ళందరూ వర్క్ చేసుకుంటే ఆఫీస్ నుంచి లీవ్ పెట్టి మరీ వచ్చినాం ఈరోజు. అట్లా సో జనరల్ గా చాలా మంది నాయకులు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల సమయానికి మీలాంటి యువకులందరినీ దగ్గర పిలుస్తారు, ఇలాంటి వేడుకలు నిర్వహిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేవు. నీలం మధు వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఏం చెప్తారు? నీలం మధు వ్యక్తిత్వం ఏంటంటే అసలు ఎమ్మెల్యే బర్త్డే అనేది ఇంతవరకు ఎవరి దగ్గర ఇంతమంతా చూడలేము మేము. అసలు బర్త్డే అనేది ఎవరు తెలియదు. మా చెవుల నియోజకవర్గం ఉన్నారు ఎమ్మెల్యేలు అనొద్దు మేము, కానీ అసలు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకేం తెలియదు. ఈయన తెలుస్తున్నాను కాబట్టి మాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క దాన్ని మేము రోజు చూస్తాం, రోజు అన్నిట్లో ఫాలో ఉంటాం, అన్నిట్లో ఫాలో అవుతుంటాం, అన్నీ తెలుస్తుంటాయి. సో బర్త్డే ఉందని చెప్పి మేము అందరూ పెద్ద ఎత్తున కలిసి అందరం కావాలని అన్న గురించి వచ్చినాం, అభిమానంతో వచ్చినాం. అన్న కలిసి మాకు సంతోషం. ఇక్కడ భోజనాలు గీజలు అన్ని మంచిగా అన్ని తిని వెళ్ళిపోతున్నాం అన్న. సో ఫైనల్ గా నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ముదిరాజులైనా లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు? అందరం ఉన్నామన్న, రెడ్డిస్ కానీ బీసీస్ కానీ అందరం ఉన్నామన్న. మా ఊరు నుంచి అందరం వచ్చినాం. ఓన్లీ ముదిరాజ్ అని కాదు, అందరం ఉన్నాం. వేరే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వస్తారు, ఎలక్షన్ ఉన్నప్పుడు అవసరం తిరిగినాక గెలిచినాక వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అన్నట్లు కాదు. 10 ఏళ్ళ సంది, నేను 5 ఏళ్ళ సంది చూస్తున్నాం అందరం. ఎప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు వచ్చినాం. అయ్యప్ప కార్యక్రమంకి వచ్చినాం, శివోత్సవం కార్యక్రమంకి వచ్చినాం. ఈ కార్యక్రమం కూడా ఎందుకు వచ్చినామంటే అభిమానంతో వచ్చినాం కాబట్టి. మా నియోజకవర్గం కాదు, మాకు ఓట్లేసి హక్కు కూడా లేదు. అన్న కాదు, ఓకే ఓట్లేసి హక్కు కూడా లేదు మాకు. కాకపోతే అభిమానం, ఎందుకంటే అన్న కూడా ఉండాలి, చేయాలి. అన్న గెలుస్తాడు, ఈసారి పక్కా గెలుస్తాడు అంతే. చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నావు. నువ్వేదన్నా పార్టీలో ఉన్నావా? నేను ఏ పార్టీలో లేదన్నా, నేను అన్నకి ఫ్యాన్ అంతే. ఏ పార్టీలో లేను, నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నా అంతే. నాకు ఏ పార్టీ లేదు, ఏం తెలియదు. సో న్యూస్ 60 నుంచి మీకు ఒక చిన్న అప్పీల్ అనుకోండి. ఇలాంటి యువ నాయకుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇన్స్పిరేషన్తో ఇంత దూరం వస్తున్నారు. మీ ఏరియాలో మీరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే నీలం మధు గారిని పిలవండి, గెస్ట్ గా ఆయన వస్తారు, ఆయన సహకారం ఇస్తారు. మేము కావాలంటే మేము క్రియేట్ చేసి అన్నని పిలుస్తాం. అన్న తప్పకుండా వస్తాడు, మేము చెప్తా తప్పకుండా వస్తాడు. మా ఇంటికి కూడా ఎన్నోసార్లు మా నియోజకవర్గం కాకుండా మా దగ్గరికి వస్తాడు. మమ్మల్ని కలవడానికి అభిమానం అలాంటిది. మేము అందుకే ఆయన కోసం మా కోసం ఆయన వచ్చినప్పుడు మేము ఆయన కోసం మేము రాలేము అన్న. అట్లా మేము వచ్చినాం. మేము కూడా బ్లడ్ క్యాంప్ చేసినప్పుడు అన్న పిలుస్తాం, అన్న వస్తే మేము కూడా ఇచ్చేస్తాం. చాలా చోట్ల మనం వింటూ ఉన్నాం నీలం మధు పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు అని చెప్పి. చాలా పేపర్ కటింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గమే కాకుండా చాలా నియోజకవర్గాల్లో చేస్తున్నారు అని చెప్పి. మీ చేవెళ్లలో ఎవరైనా పేదవాడికి నీలం మధు సాయం చేశాడా? చేవెళ్ళలో అంటే చేవెళ్ళలో కూడా చేసిండు. మాకు కూడా శంకర్పల్లిలో కూడా వచ్చిండు, చాలా సార్లు వచ్చిండు. లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా చేసిండు. ఆయన నియోజకవర్గం కాదు, కాకపోతే ప్రజల కోసం చేసిండు. ఎందుకంటే ఆయనకు ఆశించి కాదన్న, ప్రజల కోసం ప్రేమ కోసం చేసిండు, ఆశించి ఏం చేయలేదు. లాక్డౌన్ అయినప్పుడు అయినా చూసినాం, అప్పుడు అంత ఫేమస్ లేదన్న. అప్పుడు మేము చూసినాం ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఇప్పుడు చూసుకోవచ్చు. లాక్డౌన్ నుంచి అందరికి సేవ చేస్తుండే అప్పటి నుంచి, కాబట్టి ఇంత పెద్దగా అయిండు అనమాట. అట్లా ఒకవేళ నీలం మధు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటే మీలాంటి యువకులంతా స్వచ్ఛందంగా వచ్చి ఆయన కోసం సపోర్ట్ చేసేందుకు ఇక్కడ ప్రచారం చేసేందుకు సిద్ధం ఉన్నారా? అయినా చేస్తామన్న, ఆయన కోసం. ఆయన ఇప్పుడు గెలిస్తే మేము ఏదైనా చేస్తాం. ఆయన ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం, ఎంత దూరం రమ్మంటే అంత దూరం వస్తామన్న. ఫైనల్ గా భోజనాలు చేశారు కదా అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్ గా కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు తరలి వస్తూ ఉన్నారు. నీలం మధు చేసే సేవా కార్యక్రమాలను చూసే మేము ఇంత దూరం వచ్చామని చెప్పి వాళ్ళంతా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.